నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్ మానసిక వైకల్యం తొలగించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం ప్రత్యేక శిక్షణతో ఆటిజం గల పిల్లల్లో విశేష పురోగతి జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గన్యా నంద్యాల ఇండోర్ స్టేడియంలో మాయమైన మ్యాట్లు గాయాల పాలవుతున్న క్రీడాకారులు తూతూ మంత్రంగా తనిఖీలు నంద్యాల న్యూస్ 9 ఫోకస్ నంద్యాల విద్యుత్ శాఖ రూరల్ కార్యాలయంలో మజ్జిగ చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించిన ఎస్ఏ సుధాకర్ కుమార్ వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పశువులు పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటాయి తస్మాత్ జాగ్రత్త డాక్టర్ సుబ్బారెడ్డి వెల్లడి వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ నవనంది క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థి చదువుకు 22,000 నగదు పంపిణీ చేసిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా నంద్యాలలో ఎండలు భగభగ విద్యుత్ కార్యాలయానికి వచ్చే వారికి చల్లని మజ్జిగ మినరల్ వాటర్ చలివేంద్రంను ప్రారంభించిన ఏఈ శ్రీనివాసరెడ్డి నంద్యాల షిరిడి సాయిబాబా 20 వార్షికోత్సవం బాబాకి అభిషేక పూజలు హోమాలు పోటెత్తిన భక్తులు కర్నూలులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు నూతన వధువరులను ఆశీర్వదించిన జగన్ బండి ఆత్మకూరు సంత చుట్టూ గ్రామంలో పొగాకు షెడ్డులో చెలరేగిన మంటలు దగ్ధమైన పొగాకు ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు రైతన్న ఆటిజం సాధారణ పిల్లల్లా లేకపోవడం ఏడీహెచ్డి మోటార్ స్కిల్స్ ఆలస్యం వంటి సమస్యలు ఉన్న పిల్లలు డిఐసి సెంటర్ ద్వారా సాధారణ జీవితానికి చేరుకొని శారీరక మానసికంగా అభివృద్ధి చెందుతున్నారు జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి గురువారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆటిజం సెంటర్ను సందర్శించి పిల్లల ఎదుగుదల గురించి సమీక్షించారు అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 2,16,000 పెన్షన్స్ ఉన్నాయి ప్రతి నెల కూడా మనము 93 కోట్ల రూపాయలని పెన్షన్ రూపంలో లబ్ధిదారులందరికీ కూడా ఇస్తున్నాం అందులో వృద్ధాప్య వితంతు పెన్షన్స్ అయితే 4,000 రూపాయలు వైకల్యం ఏమన్నా ఉంటే వారికి 6,000 రూపాయలు అలాగే డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళు మంచం మీద పెరిలైజ్ అయిపోయి లేవలేని వారి పరిస్థితిలో ఉన్న వారందరికీ కూడా మెడికల్ పెన్షన్ దానికి అనుగుణంగా 10,000 నుంచి కొంతమందికి 15,000 ఇస్తున్నాము ఇప్పుడు డిసేబుల్ పెన్షన్స్ చూస్తే సుమారుగా 25,000 ఉన్నాయి యాక్చువల్ డిజబిలిటీ ఎంతమంది అన్నది రీవెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందని ఈ పెన్షన్ బెనిఫిషరీస్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు స్లాట్ ప్రకారం ఇక్కడికి వచ్చి రీవెరిఫికేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నామని మన మెడికల్ అండ్ హెల్త్ టీం అందరికీ కూడా చెప్పాను ఏ ఒక్కరు కూడా చిన్న ఇబ్బంది కూడా పడకూడదు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి డ్రింకింగ్ వాటర్ అన్ని సౌకర్యాలు అందరికీ అందేలా చూడమని కలెక్టర్ సూచనలు అందించారు రెగ్యులర్ గా వస్తున్నారు మీరు ఇక్కడికి వచ్చినప్పటికీ ముందుకి ఏమన్నా తేడా ఉందా గమనించారా ఏం గమనించారు అంటే ముందు కొంచెం ఇంట్లో
హైపర్ యాక్టివ్గా అంటే ఎక్కువగా అల్లరి చేయడం. ఈ బాబు ఏంటమ్మా బాబు నువ్వు మేనర్కుని పెళ్లి చేసుకున్నావా? దూరం చిన్న చిన్న మాటలు వస్తున్నాయి, నడవగలుగుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు? హాయ్ అసలు ఏంటమ్మా డౌన్ సిమ్టమ్స్ ఎలా? వెరీ యాక్టివ్. డైలీ 20 వరకు వస్తారు. బట్ పర్వాలేదు, చెప్పిన అన్ని వింటారు. వీళ్ళ పేరెంట్ మామని పెళ్లి చేసుకున్నారా? అదే చెప్పు, నువ్వు బాల్య వివాహం చేసుకున్నావు, అది ఆ విషయం కూడా చెప్పట్లే. నువ్వు కూడా బాల్య వివాహమా? నువ్వు ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకున్నావు? 20 పైన. ఎవరికి ఇవ్వాలి? అచ్చుడు ఫోటో తీస్తాను నీకు. అచ్చుడు చెయ్యాలి ఇంటి దగ్గర. ఫాతిమా నంద్యాల క్రీడాకారుల కోసం ఇండోర్ స్టేడియం ఏర్పరచడం జరిగింది, కానీ వసతులు లేని ఇండస్ట్రియం నాయకులు అధికారులు వస్తారు వెళ్తారు తప్ప అక్కడ వసతులు ఉన్నాయా లేవా అని ఆలోచించేవారు కరువైపోయారు. పేరుకు మాత్రమే జిల్లా క్రీడా అధికారి సార్ గారు ప్రతిరోజు కర్నూలు నుంచి నంద్యాలకు వస్తారు వెళ్తారు తప్ప మరొకటి లేదు. వివరాల్లోకి వెళ్తే నంద్యాల నడి బొడ్డులో ఉన్న పద్మావతి నగర్లో కోట్ల విలువ చేసే స్థలంలో నంద్యాలలో ఎంతోమంది పేద క్రీడాకారుల కోసం ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం క్రీడాకారుల కోసం వసతులు ఏర్పాటు చేసినా అక్కడ మాత్రం ఏ వసతులు లేవు. అదేవిధంగా అక్కడ ట్వైక్వాండో ఒక క్రీడ మాత్రమే విద్యార్థులకు క్రీడా శిక్షణ ఇస్తున్నారు. అయితే అక్కడ మాత్రం ట్వైక్వాండో చేసేటప్పుడు ఎటువంటి మ్యాట్లు లేకపోవడంతో క్రీడాకారులు గాయాల పాలవుతున్నారు. చిన్నతనం నుంచి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయంటే పెద్దగైతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? క్రీడాకారులు మాత్రం కన్నీరు పెట్టుకొని వారి బాధను వెళ్ళగక్కారు. చేతులు ముక్కుతో ప్రాధేయపడుతూ జిల్లా కలెక్టర్ గారు మాకు క్రీడా సదుపాయాలు కల్పించండి, కనీసం మ్యాట్లు ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్ గారిని చేతులెత్తి దండం పెడుతున్నారు. ఇండస్ట్రీలో ఉన్న మ్యాట్లు ఎక్కడ వెళ్ళాయి? ఆ జిల్లా అధికారిని అడిగితే అంతా నా ఇష్టం, నేనెవరికి చెప్పాల్సిన అవసరం లేదంటూ సమాధానం ఇచ్చారు.
Double step back. Double step back. Down step forward. Down step forward. Down step forward. Step back. Back. ఒక నిమిషం బాగా కాళ్ళకు నొప్పులు వచ్చాయి. అమ్మాయి ఇంజురీ. Collector ma'am, please provide mats. Collector ma'am, please provide mats. Collector ma'am, please provide us matters. Collector ma'am, please provide mat for us. అయితే ఇట్లా మ్యాట్లు ఉండాలి మాకు. దీని పరంగా వీళ్ళేమో కాదు, నేనే ఇంజ్యూర్ అయినా 1.5 month నాకే కొంచెం లోపల ఫైబర్స్ అనేవి కట్ అయిపోయినాయి దీని మీద ప్రాక్టీస్ చేయడం వల్ల. స్కిడ్ అయిపోయి దాదాపు పిల్లలు చాలామంది ఇక్కడ ఇంజ్యూర్ అయిపోతున్నారు. మాకు లాస్ట్ స్టేట్ మీట్ ముందు వరకు అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి. కరెక్ట్ నేషనల్స్కి పోయే టైంలో మొత్తం పోయినాయి మాకు. ఈవెన్ నేషనల్ ప్లేయర్స్ ఇక్కడ మాకు ఇక్కడ ఉన్న ప్రతి ప్లేయర్ నేషనల్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇయర్. ప్రతి ఈవెంట్లో ఎవరో ఒకరు వాళ్ళకి ఇంకా మంచిగా మాకు ఫెసిలిటీస్ ఉంటే ఇంకా బాగుంటుంది. అట్లాంటి దీని మీద చేసుకుంటే మాకేముంటుంది, ఇంజురీస్ తప్ప ఏముంటాయి, మాకు ఏముండవు. తర్వాత కోచ్కి చెప్పలేదు అక్కడ ఏదన్నా ఇక్కడ ఉన్న కోచ్ అధికారులకు చెప్పలేదా? చెప్పినా ఇంటిమేట్ 3 సార్లు ఇంటిమేట్ చేసామన్నా. మొన్న రీసెంట్గా ఆయన ఎవరు స్పోర్ట్స్ మినిస్టర్ వస్తే కూడా ఆయనతో చెప్పించినాము. వేస్తున్నారు, ఇంతవరకు మాకేం ప్రొవైడ్ చేయలేదు. రిజల్ట్ వస్తున్న గేమ్ని కూడా మాకు ఇంకా ఏం ప్రొవైడ్ చేయకుండా మాకు ఇబ్బంది అయిపోతుంది. తర్వాత మాకు నెక్స్ట్ ఫ్యూచర్ ఇంటర్నేషనల్ ఆడాలన్నా మాకు మినిమం ఫెసిలిటీస్ ఉండలేదన్న. ఇది బేసిక్ ఫెసిలిటీ అన్న అసలు. ఇది దీని మీద చేస్తే మాకు యాంకిల్ దెబ్బతినడం కానీ నీస్ దెబ్బతినడం చాలా ప్రాబ్లం అయిపోతుంది. నా పేరు పి చిన్మయ శ్రేయ. నేను సీనియర్ నేషనల్స్కి ఇంకా అండర్-14 నేషనల్స్కి కూడా సెలెక్ట్ అయ్యాను. నాకు ఈ మ్యాట్స్ లేనందువల్ల చాలా కాలు నొప్పి కూడా వస్తుంది. దానివల్ల ప్రాక్టీస్ మానేయడము, చాలా రోజులు ప్రాక్టీస్కి రాకుండా ఉండడము, ప్రాక్టీస్ లేకపోవడము వల్ల నేషనల్స్లో అఫెక్ట్ అవుతుంది. ఇంకా కాలు ఇంజరీ అవ్వడం వల్ల ప్రాక్టీస్ లేకుండా ఉండడం కూడా జరుగుతుంది. అది మాత్రం చాలా అఫెక్ట్ ఇస్తుంది గేమ్ మీద. లెగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లెగ్ పెయిన్ వస్తుంది. ఈ పెయిన్స్ వల్ల అక్కడికి వెళ్ళి గేమ్ ఆడాలంటే కూడా ఆడలేకపోతున్నాము. సరైన ఫెసిలిటీస్ లేవు. మ్యాట్స్ తెస్తే ఉన్న మ్యాట్స్ కూడా తీపిచ్చేశారు. ఇంకా మ్యాట్స్ తెస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నంద్యాల విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్ఏ సుధాకర్ కుమార్ స్థానిక నంద్యాల పట్టణంలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడంతో ప్రజలు విద్యుత్ శాఖ కార్యాలయానికి వస్తుంటారని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో మంచి చల్లని మజ్జిగ కేంద్రం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు విద్యుత్ శాఖ రూరల్ ఏఈ శ్రీనివాసులు గారి సిబ్బంది కార్యాలయంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా అధికారి ప్రారంభించారు. ప్రజలు వచ్చే వారికి చల్లని మజ్జిగ, మినరల్ వాటర్ ఏర్పాటు చేయడమైందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి ఎస్ఏ సుధాకర్ కుమార్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఎండలు ఎక్కువగా ఉండడంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు కార్యాలయంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజల కోసం ప్రతిరోజు మజ్జిగ, చల్లని మినరల్ వాటర్ ఏర్పాటు చేసిన ఏఈ శ్రీనివాసులను అభినందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సుధాకర్ కుమార్ పాల్గొన్నారు.
కాలు శేఖర్ ఫస్ట్ పోనీ ఫస్ట్ మీరే వస్తుంది మీరే వెళ్తారా అవుట్ సైడ్ వెరీ గుడ్. సార్తో పాటు మేము కూడా గెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు సార్ సార్ మీరు ఏం సార్ పని సార్ కాదు మీరు అంతా ఇది వస్తాం పెడితే లోపల సార్ ఎందుకంటే ఒకటిసారి చెప్పినాను ఓకే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అయినటువంటి రాజ్కుమారి మేడం గారు ఈ సమ్మర్లో అందరికీ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసి కనీసం మంచినీళ్ళు ఫెసిలిటీ అందరికీ కల్పించాలి. ఎవరు కూడా దాహంతో లేకపోతే ఈ నీళ్లు లేక అవస్థలు పడేటువంటి సందర్భం కలగకూడదు అనే ఉద్దేశంతో ప్రతి కార్యాలయం దగ్గర ఇటువంటి చలివేంద్రాలని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశించున్నారు. ఆ ఆదేశాలకు అనుసారంగా మేము మా విద్యుత్ సంస్థ తరఫున మా రూరల్ సెక్షన్లో ఇవాళ ఇక్కడ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాము. ఈ చలివేంద్రంలో నిరంతరంగా మజ్జిగ కూడా వినియోగదారులకు కానీ లేదా ఎవరైనా వచ్చిన వాళ్ళకు కూడా ఇవ్వడానికి అని చెప్పేసి మా ఏఈ గారి సౌజన్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అన్ని మా విద్యుత్ సంస్థకు సంబంధించిన నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి అన్ని కార్యాలయాల్లో కూడా మేము ఈ విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చాము. దాని ప్రకారము అన్ని సెక్షన్లలో కూడా ఏర్పాటు చేస్తాం. మన జిల్లా సర్వోన్నతాధికారి జిల్లా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు ఈ చలివేంద్ర మా విద్యుత్ సంస్థ కాంపౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక బృహత్తర కార్యక్రమం. ఎందుకంటే మా విద్యుత్ సంస్థ ఎంతసేపు రెవెన్యూ, మా సర్వీసెస్, కలెక్షన్స్ ఇవి ఒకటే భాగం కాకుండా సామాజిక సేవలో ప్రజల దాహార్తిని తీర్చాలనే ఒక సంకల్పంతో విద్యుత్ శాఖ వారు కూడా ఈ సామాజిక సేవ చేస్తున్నారు అని ఒక ప్రజల్లో కూడా ఒక మెసేజ్ పోవాలనేది కూడా ఒక భాగము. ఎంతోమంది పల్లెల నుంచి వస్తుంటారు. వాళ్ళ దైనందిక జీవితంలో ప్రతిరోజు టౌన్లో వివిధ కార్యాలయాలకు కానీ షాపింగ్ కానీ వాళ్ళ అవసరాల రీత్యా ఇక్కడ వసూలు ఇక్కడికి
నంద్యాల టౌన్కు రావడం జరుగుతూ ఉంటుంది. వచ్చిన వాళ్ళు ఇక్కడ నివాస స్థలం ఉండేవాళ్ళు అయితే ఇంటికి పోయి తాగడం ఏదో చేస్తుంటారు. బయట నుంచి వచ్చిన వాళ్ళకు కొద్దిగా అందరికీ తీర్చలేం, కానీ కొంతమందికన్నా వాళ్ళ దాహార్తిని ఈ సమ్మర్ సీజన్లో వాళ్లకు ఒక చిన్న సర్వీస్ చేయాలనే, దాహార్తిని తీర్చే సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మా విద్యుత్ శాఖ తరఫున మా రూరల్ ఏఈ శ్రీనివాసులు గారు యొక్క ముందుకొచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కంటిన్యూగా ఈ సమ్మర్ సీజన్ పీరియడ్ అంతా జరుగుతుంది. కాబట్టి మా యొక్క ఇన్స్పైర్గా మిగతా సెక్షన్స్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీ గారు చెప్పినట్టు నంద్యాల పశువుల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పశుశాఖ వైద్య నిపుణులు రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ, వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పశువులు పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటాయి. సహజంగా 18-35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు పశువులకు సౌకర్యంగానే ఉంటాయి. ఆపై అధిక ఉష్ణోగ్రత నమోదైతే పశువులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. వడదెబ్బ కారణంగా పశువులు మృతి చెందే అవకాశం ఉంది. వేసవిలో పాడి రైతులు పశువుల సంరక్షణపై ప్రత్యేక మెలకువలు పాటించాల్సి ఉంది. వేసవిలో పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఈ కాలంలో పశువులకు కావలసినంత మేత దొరకదు. దీనివల్ల పశువులు పలు రకాల సమస్యలను ఎదుర్కొంటాయి. వేసవిలో పశువుల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పశువైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎవరైనా పశువులు ఉన్న రైతులు ఉదయమే 6 గంటల నుంచి పశువులను, అంటే పశువులు కానీ లేకుంటే గొర్రెలు మేకలు కానీ, వీటిని పొలంలోకి 6 గంటలకే తీసుకుని వెళ్ళి మేత మేసిన తర్వాత 11 గంటలకు ఇంటికి తిరిగి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగనే ఈవినింగ్ ఎండ తగ్గిన తర్వాత 4 గంటల నుంచి 6 గంటల వరకు పొలాలలో మేపుకోవాల్సినదిగా కోరుతున్నాను. ఎవరైతే గొర్రెల కాపర్లు ఉన్నారో, గొర్రెలు మేకలు ఎట్లా పొలంలోనే ఉంటాయి కాబట్టి ఆ పొలంలో మేపేటప్పుడు కూడా ఉదయం 6 నుంచి 11 వరకు మేపి తర్వాత 11 గంటలకు ఎక్కడైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్ల నీడన పెట్టుకోవాల్సినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగనే సాయంత్రం 3 నుంచి 6 వరకు ఈ గొర్రెల కాపర్లు మేపుకోవాల్సినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే కాకుండా వాటికి నీటి సౌకర్యం కూడా ఉండాలి. ముఖ్యంగా మన ఏరియాలో ఇప్పటి వరకు కూడా ఇంకా కాలువలు పారుతున్నాయి కాబట్టి ఏవైతే గొర్రెలు మేకలు ఉన్నాయో వాటినన్నిటినీ పొలాలలో ఉన్నటువంటి పారుతున్న నీటిని త్రాపించవలసిందిగా కోరుతున్నాను. ఏవైనా కుంటలలో ఉన్నటువంటి నీరు ఉందో అవి సమ్మర్లో వేడిగా ఉంటుంది కాబట్టి మధ్యాహ్నము, కాబట్టి గొర్రెల కాపర్లు 11 లోపల ఆ నీటిని తాపి, లేకుంటే సాయంత్రం కూడా మళ్ళీ చల్లారిన తర్వాత ఆ నీటిని ఉపయోగించుకోవాల్సినదిగా కోరుతున్నాను. ఈ సమ్మర్లో ఈ నీటి కుంటలలో ఉన్నటువంటి నీటిలో జలగ రోగం అనేది ఉంటుంది. వీటిని లివర్ ఫ్లూక్ లేకుంటే యాంపిసోమియాసిస్ అంటాము. ఇది ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది కాబట్టి మనము ఆ నీటి కుంటలలో కాపర్ సల్ఫేట్ను మనము స్ప్రింకిల్ చేసినట్లయితే ఏవైతే ఈ జలగలు ఉన్నాయో చనిపోతాయి. కాబట్టి ఆ నీటిని మాత్రమే మనము ఉపయోగించుకోవాల్సినట్టుగా గొర్రెల కాపర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగనే కోళ్ళల్లో కూడా ఈ సమ్మర్లో, ఎందుకంటే కోళ్ళల్లో టెంపరేచరు నార్మల్ టెంపరేచరే 107 డిగ్రీ ఫారెన్హీట్ ఉంటుంది కాబట్టి ఆ టెంపరేచర్కు ఈ టెంపరేచర్ కూడా యాడ్ అయ్యి కోళ్ళల్లో మరణాల శాతం ఎక్కువగా సంభవిస్తుంది. కాబట్టి కోళ్ళ పెంపకందారులు కూడా ఈ వేసవి కాలంలో కొంచెము ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి కాబట్టి వాటికి బెల్లం నీళ్ళు కానీ, అంటే జాగరీ వాటర్ కానీ లేకుంటే గ్లూకోజ్ వాటర్ కానీ ప్రొవైడ్ చేసినట్లయితే మనము ఆ హీట్ స్ట్రెస్ నుంచి మనము వాటికి రక్షణ కల్పించవచ్చు. కాబట్టి కోళ్ళ పెంపకందారులు అందరూ కూడా వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి కోళ్లకు బెల్లం నీళ్లు పెట్టవలసినట్టుగా విజ్ఞప్తి చేస్తున్నాను. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్బు అనుబంధ సంస్థలు నవనంది క్లబ్బు నంద్యాల అధ్యక్షుడు కూరాకు శ్రీనివాసులు, పొట్టి శ్రీరాములు క్లబ్బు నూనెపల్లి అధ్యక్షుడు తాళ్లూరు జనార్దన్ల ఆధ్వర్యంలో కర్నూలుకు చెందిన పేద ఆర్యవైశ్య విద్యార్థిని విద్య కోసం 22,000 రూపాయల అక్షరాల 22,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున్ గుప్తా, క్లబ్బు కర్నూలు జిల్లా గవర్నర్ బింగుమళ్ళ శ్యామ్ సుందర్ గుప్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్యామ్ సుందర్ గుప్తా మాట్లాడుతూ, గత నెలలో జరిగిన క్లబ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇంటర్నేషనల్ చార్టర్డ్ ఫౌండర్
ప్రెసిడెంట్ తిరువీధి వేణుగోపాల్ని పేద అమ్మాయి చదువు కోసం ఆర్థిక సహాయం కోరగా నిమిషాల్లో దాతల సహకారంతో అక్కడే 20,000 రూపాయలు వసూలు అయ్యాయని తెలిపారు. అలాగే మల్లికార్జున గుప్తా మా అమ్మాయి ఆర్థిక పరిస్థితి చూసి స్పందించి వెంటనే తన వంతు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాగా ఉన్నతంగా చదువుకొని మంచి ఉన్నత స్థానంలో ఉండి భవిష్యత్తులో మరొకరికి సహాయం చేయాలని తెలిపారు. క్లబ్ సభ్యులను అభినందిస్తూ మునుముందు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలాజీ కాంప్లెక్స్ సొసైటీ అధ్యక్షుడు బింగుమల్ల సుబ్బలక్ష్మయ్య, క్యాబినెట్ సెక్రటరీ మల్లిపెద్ది నాగరాజు, క్యాబినెట్ సభ్యులు బొగ్గరపు జనార్దన్, ఇల్లూరు రామకృష్ణ, గరె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థలైన పొట్టి శ్రీరామ్ మన నవనంది క్లబ్, పొట్టి శ్రీరామ్ క్లబ్ ఆధ్వర్యంలో అందరికీ నమస్కారం. ఈరోజు వాసవి జాగృతి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ వారి ఆధ్వర్యంలో నవనంది జాగృతి క్లబ్, పొట్టి శ్రీరామ్ జాగృతి క్లబ్ వారి ఆధ్వర్యంలో గత నెల జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో జాగృతి క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ చైర్మన్ తిరువీధి వేణుగోపాల్ గారి పిలుపు మేరకు ఒక అమ్మాయి, కర్నూలుకి చెందిన అమ్మాయి ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. వారి చదువు రీత్యా ఒక పిలుపునిచ్చారు. ఆ అమ్మాయి చదువు కోసం ఆర్థికంగా మనం సాయం చేస్తే ఆ అమ్మాయి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో ఉండి మరొకరు సాయం చేస్తున్న ఉద్దేశంతో ఆయన పిలుపునివ్వగా 5 నిమిషాల్లో 20,000 రూపాయలు వసూలయ్యి ఆ అమ్మాయికి ఈరోజు క్లబ్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఆ అమ్మాయి సందర్భంగా కోరుకునేది ఒకటే, ఎందుకంటే ఆ అమ్మాయి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు అందరు సాయం చేశారు. ఆ సాయం పొందుతూ చదువుతూ ఉన్నత స్థాయిలో ఉండి రేపొద్దున ఇంకోరికి ఆర్థికంగా సాయం చేయాలని కోరుకుంటూ ఆ అమ్మాయి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయి ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మేము ఆహ్వానించగానే మా ట్రాఫిక్ సిఐ గారు ఆ అమ్మాయికి ఆయన చేతుల మీద ఇవ్వడం జరిగింది. ఆయన అయితే ఏ విధంగా ప్రభుత్వ అధికారిగా ఉన్నారో ఆ అమ్మాయి కూడా ప్రభుత్వ అధికారిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాసవి జాగృతి సొసైటీ నుంచి మనకు నంద్యాల టౌన్లో ఈ సంస్థ వారు డొనేషన్స్ కలెక్ట్ చేసి పేద విద్యార్థుల యొక్క వాళ్ళ ఆకాంక్షను బాగా చదువుకొని ఉన్నత స్థితికి చేరాలని చెప్పి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళల్లో ఒక పేద విద్యార్థిని కర్నూలు నుంచి సెలెక్ట్ చేసి ఆ అమ్మాయికి నా చేతుల మీదుగా 20,000 రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. ఈ సంస్థ ఇక ముందు కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ఇలాగే ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయ సహకారాలు అందిస్తూ మంచి పేరు తీసుకొని రావాలని, అలాగే ఈ సంస్థ ద్వారా కూడా సహాయ సహకారాలు పొంది వాళ్ళు జీవితంలో ఉన్నత స్థితికి చేరిన తర్వాత ఈ సంస్థకు కూడా వాళ్ళ యొక్క సహకారాన్ని అందించి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుతూ ఈ సంస్థ ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ప్రజల కోసం చలివేంద్రం కేంద్రాన్ని ప్రారంభించిన ఎస్ఈ సుధాకర్ కుమార్, ఈఈ శ్రీనివాసరెడ్డి, డిఈఈ రమేష్ కుమార్, ఏఈ రామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రాజకుమారి వారి ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ కార్యాలయంలోకి ఎంతమంది ప్రజలు కార్యాలయానికి వస్తుంటారని, వారి కోసం డిఈఈ రమేష్ కుమార్, ఏడి రామయ్య ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సహకరించిన అధికారులను అభినందించడం జరిగిందని తెలిపారు. మాట్లాడి చెప్తాలేమ్మా, నేను ఫోన్ చేస్తాను.
ఆఫీస్ పోయి మాట్లాడతానమ్మా. విజయవంతంగా సాగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారము. ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వేసవి తీవ్రత బట్టి మనము ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు కానీ వినియోగదారులు కానీ వస్తారు. వాళ్లకు అందుబాటులో మనం వేసవిలో ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు, ఎటువంటివి చేయాలా అటువంటి బ్యానర్లను ఏర్పాటు చేయమని ఆదేశాలు ఉన్నాయి. అదేవిధంగా మా ఎస్సీ గారు అయినటువంటి సుధాకర్ సార్ కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసినారు. మన ప్రభుత్వ కార్యాలయాల్లో వేసవి తీవ్రత దృష్ట్యా మనము ఎటువంటి డూస్ డూ నాట్ అంటే మనం ఏ పనులు చేయాలా, ఎటువంటి పనులు చేయకూడదు, అంటే మనకు ఎండకు ఈ వినియోగదారులు ఏ విధంగా ప్రవర్తించాలి అంటే లూజ్గా ఉండే బట్టలు వేసుకోవడం కానీ, తెల్లని వస్త్రాలు ధరించడం కానీ ఇటువంటి మంచి పనులు చేయాలా. ఎండకు ఎక్కడైనా తిరిగిన వెంటనే ఇంట్లోకి పోయిన వెంటనే తీపి పదార్థాలు అటువంటివి తినకూడదు. తర్వాత ఎక్కడైనా ఎవరికైనా వడదెబ్బ తగిలితే మంచి చల్లని ప్రదేశాల్లో పడుకోబెట్టి వాళ్ళకు మంచినీళ్ళు కొద్దిగా తాపివ్వాలా. ఇటువంటివి కొన్ని చేయాల్సిన పనులు, చేయకూడని పనులు మనకి ఇవి బ్యానర్ రూపంలో ఏర్పాటు చేయమన్నారు. అదేవిధంగా చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయమన్నారు కలెక్టర్ గారు. ఆ మేడం గారి ఆదేశాల మేరకు మా ఎస్సీ గారు కూడా మమ్మల్ని ఆదేశించారు. ఇందులో భాగంగా ఈ మన ఎస్సీ గారి కాంపౌండ్లో రూరల్ సెక్షన్లోనే ఇప్పుడే మా ఎస్సీ గారి చేతుల మీద మధ్య పంపిణీ కేంద్రము మరియు చలివేంద్రము రెండు సారు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇందులో భాగంగానే D2 సెక్షన్లో కూడా ఈ చలివేంద్రాన్ని మా ఈ గారి సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంకా మిగతా సెక్షన్లో కూడా మేము ముందుకు తీసుకొని పోయి ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాము. దీన్ని అందరూ వినియోగదారులు కానీ, ఇక్కడికి వచ్చేసినటువంటి మా ఆఫీసర్స్ కానీ, తర్వాత ఎవరైనా స్టాఫ్ కానీ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోవడమైనది. దీనికి సహకరించినటువంటి మా ఆఫీసర్లకు కానీ, ఇతర స్టాఫ్ కానీ, కాంట్రాక్టర్లకు కానీ ఏ విధంగా అయితే మాకు సహకారాలు అందించారో వారందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నంద్యాలలో నాగులకట్టలో వెలిసిన షిరిడి సాయిబాబా ఆలయం 20వ వార్షికోత్సవం సందర్భంగా షిరిడి సాయిబాబాకి ప్రత్యేక పూజలు, హోమాలు ఘనంగా నిర్వహించిన భక్తులు. ఉగాది మహోత్సవాలు, శ్రీరామనవమి పండుగ, షిరిడి సాయిబాబా 20వ వార్షికోత్సవం అన్ని ఒకేసారి రావడంతో ఆలయంలో బాబాకి ప్రత్యేక పూజలు, హారతులు, హోమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు బాబాని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా షిరిడి సాయిబాబా ఆలయ అధ్యక్షుడు కైలాసనాథ్ రెడ్డి మాట్లాడుతూ షిరిడి సాయిబాబా 20వ వార్షికోత్సవం సందర్భంగా బాబాకి ప్రత్యేక పూజలు, పాలాభిషేకం నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా షిరిడిలో ఉండే షిరిడి సాయిబాబా రూపకల్పనతో ఇక్కడ బాబాని అలంకరించడం జరిగిందని, సాక్షాత్తు షిరిడి సాయిబాబా మనకు దర్శనమిచ్చాడని, ప్రతిరోజు హోమాలు, పూజలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా శ్రీరామనవమి పండుగ రోజు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు.
వస్తాము అది మాత్రం కరెక్టే ఏమీ చాలు ఇది మాకు ఎందుకంటే పెద్ద కోరిక దేవుడు అన్నం పెట్టాడు పెట్టడానికి ఇచ్చినాడు నిదానంగా అన్నం భక్త మహాశయులందరికీ శుభోదయం, శుభావందనాలు. గత 3 రోజులుగా నంద్యాల నాగులకుంటలో వెలిసిన బాబా మందిరంలో వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ నంద్యాల నాగులకుంటలో వెలిసిన సిద్ధి సాయిబాబా ఆలయం నిర్మింపబడి ఇప్పటికీ 25 సంవత్సరాలు పూర్తయింది. కాబట్టి సిల్వర్ జూబిలీ ఫంక్షన్ లో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి. 31వ తేదీ గణపతి పూజతో ప్రారంభింపబడి 1వ తేదీ అంకురార్పణ, 2వ తేదీ చండీ హోమం జరిగింది. ఈరోజు గణపతి మరియు నాగేంద్రుల వారి విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట అవన్నీ కూడా జరిగాయి. ఈరోజు సాయంత్రం అశ్వత్థనారాయణ స్వామి వారి కళ్యాణంతో ఈ 3 రోజుల కార్యక్రమాలన్నీ ముగుస్తున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ చాలా చక్కగా మన నంద్యాలలో ప్రముఖ వేద పండితులైన నాగేంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి. చాలా చక్కగా జరిగాయి. గుడిని కూడా సర్వాంగ సుందరంగా ఈ కార్యక్రమాలకు అనుగుణంగా తీర్చిదిద్దాం. బాబా గుడిలో షిర్డీలో ఎలా ఉన్నదో అలానే గోల్డ్తో రెప్లికా చేయించాము. బాబా వారి మకర తోరణము, సింహాసనము, బ్యాక్డ్రాప్ మీరు చూస్తే ఎలా ఉందో షిర్డీలో అలానే మీరు భావిస్తారు. అలానే దత్త మందిరంలో కూడాను మకర తోరణం, కిరీటం, తర్వాత అన్నీ కూడాను గొడుగు అన్నీ కూడా బంగారుతో చేర్చడం జరిగింది. ముఖ్యంగా దత్తస్వాముల వారికి కిరీటం నాగపొడగతో ప్రత్యేకంగా చేర్చడం జరిగింది. సో ఇవన్నీ కూడాను కన్నుల పండువగా ఉన్నాయి. నంద్యాల గుడిలోని వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా తీర్చిద్దాం. భక్తులందరూ కూడాను ఈరోజు సాయంత్రం కళ్యాణంలో పాల్గొని బాబా గారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం. ఓం సాయిరాం. కర్నూలులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. కూడా మాజీ చైర్మన్ కోడుమూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కూతురు పెళ్లి నగరంలోని జీఆర్సీ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ వేడుకలకు జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఏ క్యాంప్లోని మైపర్ కళాశాల మైదానంలో హెలికాప్టర్ దిగి అక్కడి నుంచి కారులో కళ్యాణ వేదికకు వచ్చారు. నూతన వధువరులను జగన్ ఆశీర్వదించి తిరిగి వెళ్లారు. జగన్ను చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో వచ్చారు. బండి ఆత్మకూరు మండలంలోని సంత జూటూరులో హెచ్పీ పెట్రోల్ బంక్ దగ్గర సంత జూటూరుకు చెందిన దూదేకుల హజరుద్దీన్ అనే రైతుకు చెందిన పొగాకు షెడ్డు అనుమానాస్పదంగా దగ్ధం. పంట కోసి పొగాకు ఎండబెట్టిన క్రమంలో పొగాకును నిల్వ చేసుకోవడానికి ఓ షెడ్డు ఏర్పాటు చేసుకుని అందులో నిల్వుంచి గత కొద్ది రోజులుగా 4 కూలీలతో పొగాకు పొగ పెడుతున్నారు.
ఈ క్రమంలో ఈరోజు పొగాకు కూలీలు మధ్యాహ్నం సమయంలో వచ్చేటప్పటికి పూర్తిగా 5-10 నిమిషాలలో పొగాకు షెడ్డు అంటుకున్నట్లు అక్కడ ఉన్న కూలీలు తెలిపారు. చేతికందిన పొగాకు పంట పూర్తిగా దగ్ధమైంది. సుమారు 6 లక్షల రూపాయలు నష్టం జరిగినట్లు రైతు తెలిపారు. అక్కడ ఉన్న రైతు కూలీలు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆర్పినప్పటికీ పూర్తిగా పొగ షెడ్డు దగ్ధమైంది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతు తెలిపారు. యాదాని సార్ ఆర్పేది ఉండదు సార్. ఆర్పి అంటుకుంటూనే ఉంటుంది సార్. సన్నగా పోగలేదు సార్. ఒక మాట నాగరి కాడ నీ కొడుకు మోటార్ ఇచ్చినాడో లేదో అడుగక్క. ఈయన లేము సార్. మేము వచ్చే లోపల అంటుకుంది. ఇంకా శతల మొత్తాలు అందరికి ఫోన్ చేసి ఆర్పేలోకి పోయింది సార్ అంతా. ఎప్పుడు ఆర్పరు సార్, ఎవరో ఆర్పరు సార్. అట్లా అదే సార్ ఏం జరిగిందో ఇంకా అర్థం కాలేదు సార్. ఇక్కడ మనం వచ్చే లోపల మంటలు వేసింది సార్. ఎన్ని రోజుల నుండి పొట్టేస్తున్నారు దీనికి సుమారుగా 1 నెల రోజులు అవుతుంది. ఎవరెవరు? మేము 4 ఉన్నాం సార్. ఎవరెవరు? ఏం పేర్లు? సురేష్, రాజు, రవి సార్. అవి 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 పొట్టేసి పొద్దున పోయి పోతారా? పొద్దున పోయి పోతాం సార్. అది అట్టే అంటుకుంటూనే ఉంటుంది. పొగలేస్తుంటుంది సార్. పొగలేస్తుంటుంది. మళ్ళీ 20 సార్కి అది అంటుకుంది. వచ్చే లోపల అంటుకుంది సార్. ఈమె ఏదో మళ్ళీ అంటే సరిగా మీరు సరిగా పుట్ట ఆర్పడం లేదు, ఆర్పడకుండా చెప్తుంది కదా. నీళ్ళు పోయలేదు ఆమె అంటుంది కదా. సర్లే మళ్ళీ ఎట్లయితే పెట్టినారు నాన్న, మనకేం తెలుసు? అది భగవంతుడు అంటించినే తెలియదు, పెట్టినే తెలియదు. ఎంత నష్టమో మాకు. అప్పుడు మొన్న నష్టమే, ఇప్పుడు నష్టమే. ఎవరిని అడగాల మేము? ఈవేళ మేము బీదలను సార్ చేసుకుంటూ తినాలని అంటులే. నుంచి పొగ వేసుకుంటూ రావాలి. కాపాల నువ్వే కదా. వచ్చే లోపల అంటుకొని పోయింది. మంట లేదు. వచ్చేటప్పటికల్లా మంట. ఎంత టైం పట్టింది నువ్వు పోయి రావడానికి? ఒక పాస్ కోసి ఇచ్చిన 10 నిమిషాలు. 10 నిమిషాలు. 10 నిమిషాలకి అంటుపోయింది. అంటే ఇప్పుడు ఎవరన్నా అంటు పెట్టినారనే లేకుంటే దానికే ఎవరో కానీ అంటించినారు. అందులో వీళ్ళు ఇప్పుడన్నా పొద్దున వేసిన పొగ అది ఉండదు. ఒక 2 గంటలు చేసినా 2 గంటలు
ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ 9 నమస్తే.